నమస్తే అయ్యా. ఏం చేస్తుంటారు? మాకు అన్ని సహాయం చేసిండయ్యా. నా మనోడు గెలవాల, వాళ్ళందరూ కూడా ఉంచాలయ్యా. నా మనోడు గెలిస్తే మాకు అన్ని సహాయం చేసిండయ్యా. ఏం చేసిండమ్మా నీకు? నేను ఎదవరాలకి నాకు డబ్బులు ఇచ్చాడు, నా పిల్లలకి బళ్ళు డబ్బులు ఇప్పించాడు, అన్ని సహాయం చేసిన మనోడు. మాకేం దిగులు కొరతలే, మళ్ళీ రావాలయ్యా. నా మనోడు ఎందుకమ్మా అంత అభిమానం? కళ్ళమ్మటి నుంచి నా మనోడు అయ్యా, మాకు సహాయం బాగానే చేశాడయ్యా. రావాలా, మేము తాతల తండ్రి కానీ ఆ మనోడే రావాలా, మళ్ళీ ఆ మనోడు రావాలా. మరి ఎందుకు జగన్ గురించి ఎందుకు నువ్వు కళ్ళలో అయ్యా అయ్యా మాకు చిన్నప్పటి నుంచి మాకు జగన్ అంటే మాకు ఇష్టం అయ్యా. మాకు ఇష్టం రావాలా. ఏసాయి దయాన ఏసాయి చల్లగుంటే మళ్ళీ రావాలా. మళ్ళీ వస్తే మాకు ఇల్లు అవన్నీ వస్తాయి. మాకు ఇల్లు కూడా వచ్చినాయి అయ్యా. నేను ముద్దురాలని ఎదవరాలని, నాకు జగన్ అంటే అంత ఇష్టం అయ్యా. మా నాన్నలకు మా తాత తండ్రి కానీ మాకు ఇష్టం. మాకు రావాలా. మా అయ్యే వస్తేనే నాకు దెబ్బ తగిలింది అనగా నేను 2 రోజులు అన్నం తినలా. నాకు ఇష్టం అయ్యా, నాకు ఇష్టం రావాలా జగన్. వాళ్ళని కూడా బాగానే చేసి వాళ్ళు కూడా ఉండాలయ్యా. పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖు వచ్చి పెన్షన్ ఇస్తున్నారయ్యా. 4గింటికే లేపిస్తున్నారయ్యా, 4గింటికి వస్తున్నారయ్యా. మంచిదే. మరి జగన్ పై దాడి చేశారు మన రాయితో చేశారయ్యా. దుర్మార్గుడు నేనైతేనా ఉంటే కొరికేదాన్నే కొట్టపోయినా పళ్ళుతో కొరికేదాన్నే. అయ్యా మరి ఇక్కడ ఫాతిమా మేడం గెలిపించుకుంటావా మరి జగన్ అన్న తరపున? జగన్ గెలిపించుకుంటా చంద్రబాబు నువ్వు ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ 75 ఏళ్ళు దాటిని నీకేం అవ్వనీరు. మోడీ గారు పులందేశ్వరి ముఖ్యమంత్రి అయింది, వాళ్ళ నాన్నది ఆ పార్టీ, అది సపోర్ట్ చేస్తారు. నువ్వు కేవలం స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో దొరికావు కాబట్టి మోడీ దగ్గరికి వెళ్ళావు. మోడీకి వ్యతిరేకించిన వాడియే నువ్వు. మోడీని ఈ రాష్ట్రానికి రానికుండా చేసావు, చెప్పులతో కొట్టించావు. ఇవన్నీ పేద ప్రజలకు అంతా తెలుసు. నువ్వు కేసులో బయటపడాలని అటు పోయావు. నువ్వు ముఖ్యమంత్రి కావు, పులందేశ్వరి అయింది. ఏమేమి వచ్చాయి పథకాలు మీ ఇంటికి? అది పింఛన్ వస్తుంది, 18,000 వస్తున్నాయి. ఇంకంతే, రైతు భరోసా వస్తుంది. మరి గెలిపిస్తారు సార్ నూర్ ఫాతిమా గారిని మళ్ళీ? ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా మేడం గారు, మరి గెలిపిస్తారా మీరు? ఓటేస్తారా అందరూ? చేస్తామండి. ఓకే. మరి కరోనా టైంలో హెల్ప్ చేశారా మీ ఇంటికి వచ్చి? చేశారండి. చేశారు. ఓకే. మరి గెలిపిస్తారా, ఓటేస్తారా? వేస్తామండి. మరి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగుందండి. ఆ రోజు పింఛన్కి వెళ్ళి బాగా చాలా అగసాట్లు పడ్డాము. ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, బాగుంది. ఓకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసాడు, వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వద్దు ఇదని చెప్పేసి. ఏమోనండి అవన్నీ మాకు తెలియదు. ఈ నెల ఎలా తీసుకున్నారు పెన్షన్? ఈ నెల అక్కడికి వెళ్ళాము, సచివాలయం అక్కడికి వెళ్ళి లైన్ లో నిలబడి తీసుకున్నాం. వాలంటీర్ ఎలా చేశారు? వాలంటీర్ బాగానే చేశారండి. వాలంటీర్ నుంచితే మంచిదా, తీసేద్దాం మంచిదా? ఉంచాలంటే. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని చేస్తాం. ఏం పని? కూలి పని చేస్తుంటారు. ఓకే. మరి ఏంటి మరి పరిస్థితి సార్, ఎవరు గెలుస్తారు మీ గుంటూరులో? జగన్ అన్నే గెలుస్తాడు. జగన్ అన్న పార్టీ గెలుస్తారు. ఎందుకమ్మా జగన్ అన్న గెలుస్తారు? జగన్ చేసే మంచి పనుల వల్ల జగన్ గెలుస్తాడు. ఏం మంచి జరిగింది అసలు మీకు? అంతా మంచి, ఏ పని అయినా మంచి పనులే చేస్తున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటాను కదా జగన్ అన్న. ఏం మంచి జరిగింది? ఇళ్ల స్థలం వచ్చింది. ఇంటి స్థలం వచ్చిందా మీకు? ఇల్లు కట్టించాడు కూడా. మరి చంద్రబాబు నాయుడు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం కుదరదని చెప్పేసి విమర్శలు చేస్తారు. అలాంటి ఏం జరగవు, రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చాడు కదా, అంతే అంటే చంద్రబాబు తీసేయడానికి లేదు. ఓకే. మళ్ళీ గెలిపించుకుంటారా? పక్కా గెలిపించు. ఏమేం పథకాలు వచ్చాయమ్మా మీకు? నాకు ఇంటి పట్టా వచ్చింది, రేషన్ కార్డు అంత ముందు లేదు, రేషన్ కార్డు వచ్చింది జగన్ అన్న వచ్చాక. జగన్ అన్న వచ్చాకే వచ్చింది. ఓకే. మరి ఇంకా ఏం మంచి జరిగింది మరి మీ చుట్టుపక్కల ప్రజలందరికీ? జగన్ అన్న చేసే అంత మంచి పనులే, ఏది ఒక్కటే తీసేయడానికి లేదు. తీసేయడానికి అసలు ఏం లేదంట. ఓకే. మరి ఓటేస్తావా ఈసారి? పక్కా జగన్ పార్టీ నేను. పక్కా జగన్ పార్టీ. ఓకే. మరి 175 సీట్స్ ఉన్నాయి కదా, 175 సీట్లు ఉన్నాయి. మరి ఎన్ని వస్తాయి? 175 వస్తాయి అన్న. 175. మరి ఏంటన్న పరిస్థితి సార్, ఎవరికి వెళ్ళబోతున్నారు గుంటూరు తూర్పులో? మన గౌరవనీయులు ముస్తఫా గారు తనవీరాలు, షేక్ నూరి ఫాతిమా గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకన్నా ఎందుకంత నమ్మకం? ఎందుకంటే తండ్రిని మించిన తనయుడు జగనన్న అయితే ఎలా అయితే పరిపాలన సుభిక్షంగా చేస్తున్నాడు, అలాగే మన ముస్తఫా గారు కూడా
తండ్రి నుంచి తనయురాలుగా మన గౌరవనీయులు షేక్ నూరి ఫాతిమా గారు ప్రజల్లో ఉండి ప్రతి ఇంటి గడప తొక్కుతూ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా నేను ఉన్నా అంటూ భరోసా కల్పిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు అనమాట. అందుకనే ఆ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రేపు మే 13వ తారీఖున గెలవబోయే గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం అందరూ తెలిసిందే. రేపు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నామినేషన్ చేశారు, మరి ఏంటి మరి పరిస్థితి? ప్రజలు ఆదరిస్తారంటారు? ఖచ్చితంగానే ప్రజల్లో మంచి పేరు ఉంది. గౌరవనీయులు నూరి ఫాతిమా గారు ఉంది. నూరి ఫాతిమా గారు ప్రతి వార్డులో గడప గడప తొక్కుతూ రోడ్డు కానివ్వండి, సైడ్ రౌండ్స్ కానివ్వండి పోరాటం చేసి ప్రతి గడపలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అన్నమాట. ఓకే, మరి ప్రజలు వరుసగా 2 సార్లు గెలిపించారు ఇదే ఫ్యామిలీ నుంచి, మరి 3వ సారి కూడా గెలిపించే అవకాశాలు ఉంటాయంటారు ఒకటే ఫ్యామిలీ నుంచి? ఖచ్చితంగా 3వ సారి కూడా భారీ మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు తూర్పు ఎమ్మెల్యే మన గౌరవనీయులు షేక్ నూరి ఫాతిమా గారు. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్ గా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న? ఖచ్చితంగా అయితే 30,000 పైచులకే భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగడం ఖాయం. ఒక మహిళగా నిలబడ్డారు, మైనారిటీ మహిళగా. అటుపక్క చూసుకుంటే అందరు కార్యకర్తలు అందరు కలిసి ఉన్నారు, ఒకటే ఎజెండాతో అందరు కలిసి పొత్తుతో వస్తున్నారు. మరి ఏంటి మరి పరిస్థితి, తట్టుకోగలుగుతారా? ఖచ్చితంగా మైనార్టీ మహిళగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూరి ఫాతిమా గారిని మైనార్టీ మహిళగా ప్రకటించే విషయం చాలా ఆశించదగ్గ విషయం. మైనార్టీ మహిళగా రేపు జరగబో మే 13 ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రజల్లో ఆదరణ బ్రహ్మాండంగా నూరి ఫాతిమా గారికి ఉంది, ప్రజలు ఆదరిస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే చిల్లర కొట్టు పెట్టుకొని ఉంటాను. నాకు భర్త లేడు. నేను జగన్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు సత్యంత ప్రాణం. మేము కొన్నాళ్ళు తెలుగుదేశంలో తిరిగాం కానీ మాకు అభివృద్ధి లేదు. మేము అందులో అన్యాయం అయిపోయాం. చాలా విధాలుగా మమ్మల్ని హింస పెట్టారు బాగా. నేను పార్టీలో తిరిగాను, ఊరకేళ్ళ కోసం తిరిగాను కానీ ఎవరు ఆ రోజా బాధలు పడ్డాను నేను కూడా. మేము ఇప్పుడు ఏంటంటే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నా చెప్పుకోకూడదని బయటికి రాలేకుండా ఉన్నాం. జగన్ మీద ఆయన చిన్నోడి మీద ఎన్నో అరాచకాలు చేస్తున్నారు కానీ ఆయన అన్నిటికి కూడా ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళు దానిలో ఉన్నవాళ్ళంతా కొంతమంది బయటికి రాలేకపోతున్నారు మాకులాగా. ఇది ఏంటంటే ఇప్పుడు ఫాతిమా గారు ఆడపిల్ల కాబట్టి జగన్ గారు కూడా మొన్న ఆశీర్వదించాడు, ఆమె నెత్తి మీద చేయి పెట్టి. అట్లా మేము దూరంగా ఉండి కూడా ఆమె కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మేము క్రిస్టియన్, ఆయన పైన దేవుడు ఉన్నాడు, కింద నాకు ప్రజలు ఉన్నారు. నేను ఒంటరి పోరాడుతున్నాను. ఆయన మాట్లాడుతుంటే ఆ తల్లి మాట్లాడుతున్నా, వాళ్ళ మేనత్త మాట్లాడుతున్నా, మాకు ఎంతో బాధగా ఉంటుంది. మేము విన్నప్పుడల్లా కడుపు తరుక్కుపోతుంది మాకు. మరి మీకు పెన్షన్ వస్తుందా? నాకు ఒక్క పెన్షన్ ఏమవుతుందమ్మా. మా ఇంట్లో ఎవరికి ఏం అభివృద్ధి లేదు. కొన్ని కారణాల వల్ల మొన్న మా అబ్బాయి కూడా చనిపోయాడు. నేను అది జగన్ గారి దగ్గర కూడా తీసుకెళ్లాలనుకున్నా. మేడం గారు కూడా అబ్బాయి చనిపోయినప్పుడు వచ్చింది. మేడం గారు గెలిస్తే మీకు న్యాయం చేస్తారనుకుంటున్నారు? న్యాయం చేస్తారనే కదా నన్ను మేము వచ్చేది. ఆయన అంటే కూడా మాకు ముస్తఫా గారు కూడా అంటే అభిమానమే మాకు ఆడపిల్ల అమ్మాయి మాకు పని చేసిద్దని. పేదలకు పని చేస్తున్నారు కాబట్టి పేదల కోసం తన కూడా నిలబడింది కాబట్టి పేదలకు ఆమె ఇంకెక్కువ చేస్తుంది. ఆయన చేసే దానిలో ఇంకా ఆమె కూడా పాల్గొంటుంది కాబట్టి అందరికి న్యాయం జరిగింది. ఇక్కడ ఆమెను గెలిపించుకోవాలని ఆలోచనతో ఇంతమంది జనం వస్తున్నారు, ఆమెతో అందరూ ఏకీభవిస్తున్నారు. అందులో నేను కూడా దాన్ని చాలా ఉంది. ఆయన చేసి ఒకటి చెప్పాలంటే కాదు, ఒకసారి చెప్పాలంటే ఆయన చెప్పిన లెక్కింపలేము మనం. అలాంటి అంత అభివృద్ధి చేసిన ఆయన నేను డైరెక్టర్గా ఆయన కలవాలని కూడా ఉన్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నా పిల్లోడు చనిపోయి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంట్లో కుటుంబ పరిస్థితులు మా ఇంట్లో నా పిల్లోడికి కానీ నా కోడలకు కానీ ఏమీ లేదు. మాకేమి లేదా అని కూడా తనకు తెలియజేయాలి, మేడం తెలియజేసాం. ఇంకా సార్కి కూడా తెలియజేయాలని ఆలోచనతో మేము ఉందాం. అభివృద్ధి అంటే ఏదన్నా చెబుతారు, రోడ్లు అని అంటారు. రోడ్లు కొన్నిసార్లు వేసిన వాళ్ళ కళ్ళు పోయినాయా? కనపడుతున్నాయి కదా. కోట్లు పెట్టేస్తున్నాడు, ఎదరాళ్ళకి ఇస్తున్నాడు, వృద్ధాప్యం వాళ్ళకి ఇస్తున్నాడు. దగ్గరికి తీసుకొని ఏ అధికారి నేను ఆయనకి దండ కూడా వేసాను. నేను ఆయనకి దండ కూడా వేసాం ఆయనకి. మరి వేసిన వాళ్ళకి ఏం చేయలే. మరి ఇప్పుడు ఈయన మరి అందరి దగ్గరికి వచ్చి ముస్లిమ్స్ని కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అందరిని అంటుకుంటున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, గడ్డి పెట్టుకుంటున్నాడు అని చెబుతున్నాడు. నాకు కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ లాగా అట్టా ముద్దు పెట్టుకుంటున్నాడు. అభిమానంతో దగ్గరికి చేయగలుగుతారు కానీ అభిమానం లేకుండా దగ్గరికి పోరు కదా. అభిమానం ఉంటేనే దగ్గరికి పోతారు నాన్న, లేకపోతే ఆ మనిషికి దూరంగానే ఉంటారు. అంతేగాని ఆ దగ్గరికి పోతున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, ఇళ్లలోకి పోతున్నాడు, కాగా పడుతున్నాడు అంటే అది తీసేయి. అది పద్ధతి కాదు. పేదోడి దగ్గరికి వెళ్ళినోడే పేదలు ప్రేమించేవాడు. పేదోడు దూరంగా ఉండేవాడు ఏం చేస్తాడు? ధనికుడు అంటే ఇప్పుడు అంటున్నాడు ఒంటరి పోరాటం. ఆయన ఒంటరోడు కాదు,
పైన దేవుడు ఉన్నాడు అంటున్నాడు, కింద జనం మేమందరం ఉండం. మరి గెలిపిస్తారా ఈసారి? గెలిపిస్తామయ్యా, గెలిపిస్తాము, జగన్ని గెలిపిస్తాము. ఎందుకు గెలిపిస్తావు జగన్ ని? ఎందుక మాకు పింఛన్ ఇస్తున్నాడు, అవన్నీ ఇస్తున్నాడు, గోధుమ పిండి కూడా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఆ జగన్నే గెలిపిస్తా, జగన్నే గెలిపిస్తా. ఎందుకు అంత అభిమానం? ఎందుకు నీకు జగన్ అంటే? ఎందుకు అంత అభిమానం జగన్ అంటే? ఎందుకంటే అన్ని ఇస్తున్నాడు, అన్ని డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని 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 అన్ని. మరి ఇక్కడ ఫాతిమా అక్కని గెలిపిస్తారా? ఇక్కడ ఫాతిమా అక్కని గెలిపిస్తారా? కంపల్సరిగా కంపల్సరీ. మరి నమ్మకం ఉందా మరి గెలిస్తే మీకు మంచి చేస్తారని? మాకు మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు.